వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఇక తన పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించబడిందని రేవంత్ తెలిపారు. రాజకీయ కోణంలోనూ పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా రేవంత్ తెలిపారు. మరి కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయడమే తన లక్ష్యమని తెలిపారు రేవంత్. తెలంగాణకు అత్యుత్తమ విద్యా సంస్థలు తీసుకురావడమే లక్ష్యమని కూడా తెలిపారు. అయితే ఇదొక వైపు ఉంటే మరి మరోవైపేమో కాంగ్రెస్ నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు మెదడు పనిచేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం లండన్ టూర్ను రాజకీయం చేస్తున్నారని, విద్యా క్రీడా సంస్థల సందర్శనను ఓర్చుకోలేకపోతున్నారని, తెలంగాణలో ఇక బీజేపీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నారు. సో ఈ అంశంపైన మనం ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ చెప్పండి, సో ఈ పర్యటన రద్దుని మీ పార్టీ, మీ నాయకులు మీరు ఎలా చూస్తున్నారు? అందరికి నమస్కారం. మరి డిబేట్ లో ఎవరెవరు ఉన్నారో వారందరికీ, అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం చేస్తూ, తెలంగాణలో పరిస్థితులు మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. వాళ్ళు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసే విధానాన్ని, ఏ వర్గం కూడా ఈ 3 సంవత్సరాలలో లాభపడ్డది లేదు. కాబట్టి అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో సొంత పార్టీలోనే నాయకులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు కానీ, లేదా నిన్న మాట్లాడిన కొండా సురేఖ గారి కూతురు కానీ, లేదా చిన్నారెడ్డి గారి కానీ, ఇంకా వేరే అనురుద్ రెడ్డి కానీ, ఎవరు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, మొన్న దానం నాగేందర్ గారు కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, రేవంత్ రెడ్డి యొక్క చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ మొత్తం భూపాతాలకు పోయే ప్రమాదం ఉన్నది, ఇప్పటికైనా ముఖ్యమంత్రిని మార్చండి, ముఖ్యమంత్రిని తీసేయండి, కాంగ్రెస్ ని కాపాడండి అని వాళ్ళు ఒక కాంగ్రెస్ కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది, కొంతమంది అడుగుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఏదో జరిగిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఆగస్టులో కాంగ్రెస్ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, కొత్త ముఖ్యమంత్రి వస్తాడా అనే ఆలోచనలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే అర్ధాంతరంగా తమ పర్యటనని రద్దు చేసుకొని హడావుడిగా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కు వస్తున్నాడని మాకున్న సమాచారం. కాబట్టి ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఇంతకు ముందే ఆమె అన్నది మొత్తం పచ్చ కాంగ్రెస్ చేసిండు, అసలు కాంగ్రెస్ లేకుండా పోతుంది అనేది చాలా మంది పెద్దలు కూడా, చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లో ఉన్న కురువృద్ధులు, కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుండి పనిచేసి ఈ రోజు వరకు అదే జెండా పట్టుకొని ఉన్న నాయకులు చాలా మంది బాధపడుతున్నారు. అయ్యో, మేము తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తే ఎవరో వచ్చి ఈ పార్టీని మళ్ళీ భూపాతాళంలోకి తొక్కుతున్నాడే, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే ప్రమాదం ఉన్నది అని బాధపడుతున్నారు. కాబట్టి దీని కేసీఆర్ గారు కానీ, మా బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారం కానీ, బీఆర్ఎస్ పార్టీ చేసినంత అభివృద్ధి కానీ, వాళ్ళు చేసిన బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన దాంట్లో 1% అయినా వీళ్ళు అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. కానీ వాళ్ళ కుంభకోణాలు ఒక్కటి కాదు, 2 కాదు, ఏ రంగంలోనే తీసుకోండి. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే భూలోకంలో ఉన్న బొగ్గు కానుండి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు కుంభకోణాలు జరిగినాయి. ఈ రోజు కూడా తెలంగాణలో ప్రతి దాంట్లో కమిషన్లు, కుంభకోణం ఏటు చూసినా కానీ వాళ్ళ మధ్య ఆ పంపకాల వల్ల బయటపడుతున్నా ఇవన్నీ ఒక్కొక్కటి కాదు, 2 కాదు. రీసెంట్ గా మీకు తెలుసు, స్వయాన డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క ఆయన ఛాంబర్ ముందు కమిషన్ 30% అడుగుతున్నారు, మీ ఇయ్యలేమో ప్రభు అని కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. ఈ మధ్యలో అదే బట్టి విక్రమార్క గారు డబ్బు సంచులతోటి అమెరికాలో దొరికిండు. అది అంతా చూస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా ఫుల్ అలచలవుతున్నది. అంటే వీళ్ళు డబ్బులు పంచుకోవడం,
వాటిని దాచుకోవడం, ఈ దోచుకోవడం, వీటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం, ప్రజల యొక్క బాగోగుల గురించి లేదా వైద్య, ఆరోగ్యం, విద్య మీద వీళ్ళు ఆలోచన పెడతాలేదు. కాబట్టి ప్రజలకు అర్థమైంది మళ్ళీ తొందరగా కేసీఆర్ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలి, దిగిపోవాలి, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రైట్ రామ్మూర్తి గారు, అదే విధంగా ఇప్పుడు ఈ అమెరికా పర్యటన రద్దు కావడం వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? కావాలనే ఆయన పదవి పోతుందని తెలిసింది అంటూ అనిపిస్తుంది. ఏదో సంక్షేమం ఏర్పడుతుంది, నేను పోతే మొత్తం అందరూ ఏకమవుతున్నారు, పాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఏకమవుతున్నారు, చివరికి వాళ్ళకు బాగా దగ్గరగా ఉన్న ఎవరైతే ఉన్నారో మన ములుగు సీతక్క కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, వీళ్ళందరూ కూడా ఏకమై నా కుర్చీకే ఎసరు వచ్చేటట్టున్నదని అడావుడిగా అవన్నీ వదులుకొని వచ్చేస్తున్నాడు. కాబట్టి ఎన్ని ఆయన వచ్చినా, ఆయన ఏం చేసినా, ఈయన కథలు, ఈయన యొక్క కుంభకోణాలు, ఈయన భూదందా, కొంతమంది ముగ్గురు మంత్రులే మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారనే సంగతి కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి తెలిసింది. కాబట్టి ఇది ఎటో పోయేటట్టున్నది, నా పదవి పోయేటట్టున్నది, నా పరిస్థితి ఆగమయ్యేటట్టున్నది. కాబట్టి నేను మళ్ళా చక్కదిద్దుకోవాలి, మళ్ళీ ఈఎంఐ, మళ్ళీ డబ్బులు సంచులు రావాలి, మళ్ళీ కొంత తయారు చేసుకొని 76-77 సార్లు ఢిల్లీ పోయిండు, ఏం సాధించిండు? ఈఎంఐ కట్టడానికి మాత్రమే పనికొచ్చిండు. కాబట్టి ఈయనని ఈఎంఐ ముఖ్యమంత్రిగానే చూస్తారు, డబ్బులు ఇచ్చి పదవిని కాపాడుకుంటుండు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఏదో ఒక కుంభకోణం చేస్తాడు, మళ్ళీ డబ్బులు సంచులు పట్టుకుపోయి కాంగ్రెస్ కు పెద్దలకు ఇస్తాడు, మళ్ళీ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఈయన తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఒరగబెట్టేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం వీళ్ళు చేసేది కొత్తగా ఒక్కటి కూడా లేదు, చేయలేరు కూడా. అది చేసే శక్తి, చేసే దమ్మున నాయకుడు, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తారు. రైట్ సార్, మీరేమో పదవి పోతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారని మీరు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారేమో మేము కేంద్రంతో మమేకం అయ్యి ముందుకు సాగాలని అనుకున్న టైంలో కేంద్రం మాకు సహకరించడం లేదు, కేంద్రం మా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతుందని రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకి, వ్యాఖ్యలకి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఇప్పుడు బడే బాయ్, చోటా బాయ్ ఇద్దరు ఒకటే. మాకు ముఖ్యమంత్రి అనేటోడు కేంద్ర పిఎం కు, ప్రధానమంత్రికి చేదోడు ఓదాడు ఉండాలా, ఆయన వస్తే పోడా అని కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ గారి కంటే 100 రెట్లు వెళ్ళిపోయిండు. ఆయన దగ్గర కాళ్ళు మొక్కాడు, ఆయనని ఏదో చేద్దాం అనుకున్నాడు. మళ్ళా అవసరమైతే మీ పార్టీలకు నేను వస్తా, నాకు సహకరించిండని కాళ్ళు మొక్కి వచ్చాడు. అయినా కానీ వాళ్ళు ఈ తెలంగాణకు మొదటి నుంచి తెలంగాణకు ఒక శత్రువు ఉన్నది, ఈ దేశంలో ఒక పార్టీ ఉన్నదంటే అది బీజేపీ పార్టీ. బీజేపీ ఈ తెలంగాణలో అభివృద్ధి కానియదు. ఎందుకంటే ఆయనకు బీజేపీ వాళ్ళు కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందికి పెట్టినా కానీ ఇక్కడ గెలవరు. కాబట్టి గెలవని రాష్ట్రంలో మనం ఎందుకు నిధులు ఇవ్వాలి అనే ఒక స్థితకన్నేసి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా, ఆ రోజు కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తా అంటే కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు ఆనాడు ప్రవర్తించింది ఇదే బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ఈయనకు శాతగాక అయినా కానీ మేము అన్ని తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్న ఏవైతే కావాలో, ఏవైతే కంపెనీలు రావాలో, ఏవైతే ప్రాజెక్టులు రావాలో, ఎంతైతే అభివృద్ధి జరగాలో 100కు 100% ఈ రాష్ట్రం, ఈ దేశంలో 29 రాష్ట్రాలలో కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి అయినట్టు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా అభివృద్ధి కాలేదు. కాబట్టి ఆ దమ్ము, ఆ నాయకత్వ పటిమ ఒక్క కేసీఆర్ గారికి ఉన్నది. ఈయనకు చేతగాటాలి, ఈయన ఎట్లా ఆడాలో తెలుస్తలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. ఈయనకు ఓన్లీ దోసుకోవడం, దాచుకోవడం, ఆ రియల్ ఎస్టేట్ ఇవి మాత్రమే తెలుసు. కానీ పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వాటిని ఎట్లా సాధించుకోవాలనేది లేదు. కాబట్టి ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి, చివరికి యూరియా కూడా తీసుకొచ్చి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వీళ్ళని ఎట్లా అంతమొందించాలో, వీళ్ళని ఎట్లా పక్కకు పెట్టాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలిసింది. ఈ 3 సంవత్సరాల్లోనే అర్థమైంది. మేము మా కన్నుతో, మా చేత్తో మా కన్ను పొడుచుకున్నాం, మా నోట్లో మేమే మట్టి కొట్టుకున్నాం, మా తినే కంచాన్ని మేమే వదులుకున్నాం అని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు.
నిరుద్యోగులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు, వృద్ధులు బాధపడుతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ని వదులుకొని బాధపడుతున్నామని వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలకు అర్థమై మా సేవ కేసీఆర్ రైట్ రామ్మూర్తి గారు కేసీఆర్ యొక్క ధీరత్వం, ఆయన ఎలా అభివృద్ధి చేయగలుగుతాడో కేసీఆర్ గారు లేని ఈ 3 సంవత్సరాల్లోనే తేలిపోయింది. రామ్మూర్తి గారు ఒక సెకండ్, మనతో పాటు బీజేపీ నాయకులు వీరేంద్ర బాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ చెప్పండి, సో రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన నిరాకరించడానికి గల కారణం ఏంటి? నిరాకరించడం అంటే ఇప్పుడు ఒకటి ఆయనకి ఏదో ఏదో దారి మల్పించుకోవడానికి కోసము ఆయన ఏదో లండన్ నుంచి అమెరికా పోలేని పరిస్థితి, అది కేంద్రం పైన నెట్టడం అనేది తప్పు. ఒకటి ఏంటంటే ఆయన లండన్ పోయి అటు నుంచి అమెరికా అని ఇంత లాంగ్ టూర్, ఏ సీఎం అయినా లాంగ్ ఇంత పెట్టుకుంటే కుర్చీకి ఎసరు వస్తుందని ఆయనకు తెలియదు పాపము. అసలే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఈయన బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కూటమి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎప్పుడు కాంగ్రెస్ లో గ్రూప్ వీసాలు ఎప్పుడు ఈయన దింపుదామనే ఆలోచనలు ఉన్నారు. సో ఇది ఒక అవకాశం వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ ఈయనకు అందింది. ఇక హుటాహుటిగా లండన్ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ వస్తున్నారు. దాన్ని ఏదో మల్పించడానికి కోసము బీజేపీపై నెట్టడం అనేది తప్పు. ఒకటి ఆల్రెడీ ఈయన వెళ్ళేటప్పుడే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ఒకరు వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడపడానికే ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో ఈయన పర్యటన, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక వరల్డ్ టూర్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఆయన తిరిగి ఏం తీసుకొస్తున్నారు అంటే తెలిసి మనం అందరం చూసినాము. కాబట్టి పెట్టుబడులు తెస్తాను అని వెళ్తున్నారు. కానీ అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళ అపాయింట్మెంట్లు ఇవ్వలేదో ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్లు ఇవ్వలేదు ఈయనకి అని కేంద్రంపై నెట్టేసి నాకు పర్మిషన్ వస్తలేదు వెళ్ళడానికి అని చెప్పడానికి ఇది ఒక స్టోరీ పెట్టుకున్నారు. ఒకటి నేను ఇప్పుడే చెప్తున్నాను, కాంగ్రెస్ ఇక స్టార్ట్ అయింది, లోపల అంతర్గత కుమ్ములాట స్టార్ట్ అయింది. ఈ కుమ్ములాటలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా బయటపడతారనేది మనం చూడాలి. మరి ఇప్పుడు లండన్ లో ఈఎంఐ, ఇందాక మిత్రులు అన్నట్టు లండన్ లో మన మూట తీసుకుపోయి ఈఎంఐ కట్టడానికి పోతే మరి అక్కడ బెడ్స్ కొట్టిందేమో డౌట్. ఎందుకంటే ఢిల్లీలో తీసుకోకుండా లండన్ లో తీసుకుంటా అన్నట్టున్నారు. ఈసారి పేమెంట్ ఈసారి లండన్ లో అయిందనమాట. సో మళ్ళీ ఇంక నెక్స్ట్ పేమెంట్ కోసము రెడీ చేయాలంటే మరి రెడీ చేసుకోవాలి. కాబట్టి దానికోసం మళ్ళీ తక్కువ పడ్డట్టునే మళ్ళీ వస్తున్నారు. ఒక్కటే క్లారిటీ ఇస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వము గతం టిఆర్ఎస్ ఏ విధంగా 4 స్తంభాలు ఆట ఆడిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే 4 స్తంభాలు ఆట ఆడుతుంది. సో ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు కేసీఆర్ గారు మరి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్నారో కుటుంబ పాలన జరిగిందో వారు చూశారు. కానీ వారు అంటారు మేము పొడి చేశామని. సరే, మీరు పొడిచినారో దాచుకున్నారో ప్రజలని పిప్పి చేసినారు, ప్రజలందరూ తెలుసు. అందుకోసమే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టినారు. ఇప్పుడు కాంగ్రెస్ కి ఏదో ఒకసారి అవకాశం ఇస్తామంటే కాంగ్రెస్ లుటావో ఆర్ బాటో అన్నట్టుగా ఈ విధంగా ఢిల్లీకు బాటో అన్నట్టుగా ఢిల్లీకి తీసుకెళ్లి ట్యాక్సులు కట్టుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇక్కడ డబ్బు తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టి ఆ కుటుంబ పాలన కోసము వాళ్ళు చేసినారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ పాలన కోసం 4 స్తంభాలు ఆట ఆడి వాళ్ళ కుటుంబం బాగుపడ్డది తప్ప తెలంగాణ దరిద్రంలోకి అప్పుల పాలైంది మనం అందరం చూస్తున్నాము. సో ఇటు కాంగ్రెస్ చూసినా అదే ఉంది, అటు బీఆర్ఎస్ చూసినా అదే ఉంది. కాబట్టి ప్రజలు నిజంగా చాలా దీన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో పెట్టాము, ఏ విధంగా ఎంత దిగజారిపోతున్నది. ఆయనేమో 1000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ఈయన వచ్చిన తర్వాత ఈయన వెంటనే అప్పులు చేసిండు. ఈయన అప్పులు చేసి నిజంగా రాష్ట్రాన్ని బాగు చేసిందా అంటే ఆ ఢిల్లీ ట్యాక్సీలు, ఢిల్లీ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ మెయింటైన్ చేయడానికి కోసము. ఎందుకంటే సీఎం అవ్వడానికి కోసం ఆయన ఎంత కట్టినో అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ దానికి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి అవుతలేదు. ఇక తక్కిన కాంగ్రెస్ పార్టీలు ఉన్న పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడిదారులు పెట్టినారు. కాబట్టి అరే బాబు నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి తీసుకోపోతున్నావు, మళ్ళీ లండన్ మూట తీసుకోపోతున్నావు, ఇక చాలరా బాబు నువ్వు ఇక తీసుకోబోతుంది, ఇక మేము పెట్టుబడి పెట్టినాము, మాకు కూడా వాటా కావాలని వాళ్ళు కూడా ఫైటింగ్ చేస్తున్నారు. చూసిరు కదా మన 22A ఏ విధంగా
ఆ, అమలు చేసి ఎంతమంది ప్రజలని ఇబ్బంది చేస్తున్నారు. ఒకటే, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఈజ్ నాట్ అ సీఎం, హీస్ అ రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఎప్పుడు ఎటు చూసినా మొత్తము ల్యాండ్ల చుట్టే తప్ప అభివృద్ధి ఆలోచన లేదు. ఈయనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ సర్వేలు, ఏ ల్యాండ్లు, ఎక్కడ ఏ కబ్జా చేయాలి, ఏ విధంగా కొత్త రకంగా రెవెన్యూ జనరేట్ చేసి ప్రజలపై భారం వేసి మరి ఆయన మంత్లీ ఈఎంఐ ఏ విధంగా సెట్ చేసుకోవాలో దాని ఆలోచన ఉంటాడు తప్ప ఏ విధంగా రైతాంగాన్ని కానీ విద్యార్థులకి మరి ఏ విధంగా మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు కట్టేది కానీ, నిరుద్యోగ భృతి కానీ, మళ్ళీ మహిళా పెన్షన్లు కానీ, వృద్ధుల పెన్షన్లు కానీ ఎక్కడక్కడే ఉన్నాయి. అంటే ఇది వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారా? ముందుంది ముసల పండగ, కాస్త వెయిట్ చేయండి. ఈ ఆగస్ట్ అయిపోయిన తర్వాత మీ సంగతి చెప్తాము. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులని ఇంట్లోంచి కూడా బయటికి రానియకుండా మరి ఈ హామీలు ఏవైతే ఇచ్చిరో ఈ హామీలు మీరు నెరవేర్చిందాకా మిమ్మల్ని బయటికి రానియం, మిమ్మల్ని పాలన చేయనియం అనుకుంటా భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుల సంగతి చెప్తారని సార్ తెలియజేస్తారు. మీరేమో ఈ విధంగా అంటున్నారు, మరి అటు రేవంత్ రెడ్డి ఏమో కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయడమే మా లక్ష్యం, తెలంగాణకు అత్యుత్తమ విద్యా సంస్థలు తీసుకోవడమే లక్ష్యం అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి దీనికి బీజేపీ సహకరించట్లేదు, సో తెలంగాణ బీజేపీకి మెదడు లేదు, బీజేపీ నేతలకు మెదడు పనిచేయడం లేదు అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు సీఎం కూడా లండన్ టూర్ను రాజకీయం చేస్తున్నారని, విద్యా క్రీడా సంస్థల సందర్శనను ఓర్చుకోలేకపోతున్నారని, ఇక సో దీనివల్ల తెలంగాణలో బీజేపీ ఆటలు ఇక సాగవని హెచ్చరిస్తున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి తీసుకోవడానికి అమెరికా వెళ్తున్నారండి. పిహెచ్డి 2 యూనివర్సిటీలు పిలిచినాయి పిహెచ్డి రియల్ ఎస్టేట్ పైన రీసెర్చ్ చేసింది కదా. ల్యాండ్ అని ఏ విధంగా ఓనర్ల దగ్గర నుంచి హైడ్రా పేరు చెప్పుకుంటూ 22 పెట్టి ఏ విధంగా ల్యాండ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా కబ్జా చేయాలి దాంట్లో రీసెర్చ్ చేశారు కదా. దానికోసం అని యూనివర్సిటీ వాళ్ళు పిలిచి ఈయనకి పిహెచ్డి చేసినందుకు ఆయన హానర్ చేస్తున్నారు. ఆయనకి పట్టా ఇస్తారట. ఆ పట్టా తీసుకొని పోతాని అంటే పోనిస్తలేరు మన కేంద్ర మంత్రి వర్యులు వాళ్ళందరూ ఈయనని బయటికి పోనీయకుండా ఈయన ఆపుతున్నారు. అరే ఈయనకి ఆడెవడు గుర్తుపడ్డారు ఏ యూనివర్సిటీలు పిలిచిరో జర చెప్పండి. ఏ యూనివర్సిటీ 10 యూనివర్సిటీ ఒక 2-3 యూనివర్సిటీలు నోటి మీద చెప్పండి. ఈయనకి నోటు తిరగదు, యూనివర్సిటీల పేరు చెప్పనీకి రాదు, సరైన ఇది చెప్పనీకి రాదు అన్న ఒక సీఎం, మరి ఒక రక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ విధంగా ఒకటి మాటలు మాట్లాడే తప్ప ఈడ కుంపటి తయారైంది కాబట్టి దానికోసము రాని కోసం అరే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ ప్రతి రాష్ట్రం చేయాలని దానికి స్పెషల్ నిధులు ఇవ్వడానికి కేంద్రం రెడీ అయింది. నువ్వు పోయి ఏడు నుంచో తెచ్చాల్సిన అవసరం లేదు. ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చి దానికి కొంచెం డెవలప్మెంట్ కి నీకు ఏ విధంగా అయితే అప్గ్రేడేషన్ కోసము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటికీ డెవలప్మెంట్ కోసము అనేక రకంగా కేంద్రం నుంచి ఫండ్స్ ఇస్తుండే ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయరా బాబు అంటే ఎక్కడి నుంచో ఏదో యూనివర్సిటీ అరే ముందర నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ కాదు, నువ్వు ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఫస్ట్ స్కూల్ అండ్ డెవలప్మెంట్ చేయి. ఎన్ని ప్రభుత్వ స్కూళ్ళు బంద్ అయిపోయినాయి, ఎంతమంది స్కూళ్ళలో ఆల్రెడీ కొంతమంది పిల్లలు మొన్న ధర్నా కూడా చేసిరు మా స్కూల్లో టీచర్లు లేరని. అరే ఫస్ట్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ లేరు, అక్కడ ఏమంటారు సరైన యూనివర్సిటీ సరైన ఫెసిలిటీస్ లేవు. మేము మొన్ననే చెప్పినారు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క ఎంపీ ఒక్కొక్క యూనివర్సిటీ మంత్లీ విజిట్ చేయాలని చెప్పినారు. ఎందుకంటే ఈ రకంగా రాష్ట్రం పట్టించుకోవట్లేదు కాబట్టి యూనివర్సిటీలని కేంద్రం నుంచి ప్రతి ఒక్క ఎంపీ వారి పరిధిలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీకి వెళ్ళాలి, నెలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలి, వాళ్ళ విద్యార్థుల ప్రాబ్లం ఏదో తెలుసుకోవాలి, వాళ్ళ వసతులు ఎట్లున్నాయి, వాళ్ళ కాలేజ్లో మరి లెక్చరర్స్ ఉన్నారా, ప్రొఫెసర్స్ ఉన్నారా, మరి అట్లాగే వారికి శానిటేషన్ ఏ విధంగా ఉంది, మరి వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీ ఏ విధంగా ఉన్నాయి, ఫర్నిచర్ ఎట్లా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది అది చెక్ చేయడానికి ఈ నెల నుంచి స్టార్ట్ అయింది. ప్రతి రాష్ట్రంలో వారి యూనివర్సిటీలో ఎంపీ గారు వెళ్ళాలని తనిఖీలు చేయాలని ఇటువంటి సిస్టమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంప్లిమెంట్ చేయని ఏదో అమెరికా ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయ బాబు, ఉన్నదాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయ బాబు, నీకు ఏం కావాలో ఫండ్స్ తీసుకోయా బాబు, నీకు ఎంత డెవలప్మెంట్ కావాలో. ఉన్న 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ
దాన్ని ఎక్కడెక్కడ దాన్ని హాలత్ ఏ విధంగా ఉంది చూడండి. క్యాంటీన్ లో తినడానికి సరిగా తిండి లేదు, అక్కడ ఉన్న టాయిలెట్స్ కూలిపోయి ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, లెక్చరర్స్ లేరు. మన అటు మన ఇంకోటి నాగార్జున యూనివర్సిటీ చూడండి, మరి అట్లాగే పాలమూరు యూనివర్సిటీ చూడండి. ఏ యూనివర్సిటీ చూసినా మొత్తం దివాలా తీసే పరిస్థితి ఉన్నది. దానిలో చదువు చెప్పే ప్రొఫెసర్లు లేరు. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రము విద్యాశాఖ ఈ విధంగా తయారైంది కాబట్టి మరి ఇది ఏం చేస్తారని నీకు చెప్పి చెవులో శంఖ మూదినట్టుగా అనేక సార్లు కేంద్రం నుంచి నీకు చెప్పినా కూడా మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసలేవు, అభివృద్ధి చేయట్లేదు. నిధులు తీసుకొని అభివృద్ధి చేయమన్నా కూడా చేత కాకుండా ఈ సీఎం ఈయన ఈ రోజు కేంద్రము నిన్ను బయటకు పోనీయట్లేదని నెపం వేస్తారా? ఇదంతా ఒక నాటకము, ఇదంతా ఒక వీరవతి గారు ఒక సెకండ్. రైట్ మనతో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఎవరికి సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఏం అడుగుతున్నారు మీరు? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టూరు క్యాన్సిల్ చేశారు, ఇది కేవలం రాజకీయ కోణం మాత్రమే అని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ప్రయత్నిస్తుంటే కేంద్రం దీన్ని నిరాకరించిందని మీ నాయకుడు అంటున్నారు. సో మరి దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు కేంద్రము ఎందుకు నిరాకరించింది అనేటువంటిది ఇప్పటిదాకా మనకు వివరణ రాలేదు. రాకుండా దాని మీద చర్చ పెట్టడము సమంజసం కాదు. ఎందుకు నిరాకరించింది అనేటువంటిది కేంద్రం చెప్పలేదు. ఎందుకు నిరాకరణ జరిగింది రాజకీయం అనేటువంటిది, సరే నిరాకరణ గురైనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు అసహనంతో చెప్పి ఉండొచ్చు, రాజకీయ కోణం ఉన్నది చేశాను. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మేము ఈ కారణం చేత నిరాకరించడం అనేటువంటి మాట బయటికి చెప్పలేదు. ఇప్పటి వరకు ఏ కారణం చేత నిరాకరణ జరిగింది, ఆగిపోయినాడు, సరే బ్యాక్ వచ్చేస్తున్నారు, అది వేరు విషయం. బట్ దానికి కారణం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే తెలియజేయాలి కదా. వారు తెలియజేస్తే కానీ మీకు మాకు అందరికీ తెలుస్తుంది, దాని మీద చర్చ పెట్టచ్చు. ఎందుకు అంటే అది సమంజసమా కాదా అనేటువంటిది అప్పుడు చర్చ పెట్టాలి. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడాల్సిన అక్కర్లేదు. రెండవదిగా భాజపా మిత్రులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి ఏం రాదు అని అంటుంది. ఇప్పుడు ఆయన స్పష్టంగా తెలుగు కూడా మాట్లాడలేడు, ఆయన కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా డైలాగులు కొడుతున్నాడు. తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడలేడు, ఆయన మాట్లాడలేకపోతున్నాడు, ఆయన మనం చూస్తున్నాం. ఇప్పుడు మరి ఎదుటోని విమర్శించేటప్పుడు మీ స్థాయిని కూడా ఆలోచించుకోవాలా. ఇప్పుడు మోడీ గారికి ఎంత చదువు వస్తుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకళ్ళని విమర్శిస్తున్నప్పుడు మన వైపు నుంచి మనం ఎంత బాగున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి. మోడీ గారి క్వాలిఫికేషన్స్ ఏంది, మోడీ గారి యొక్క అర్హతలు ఏంది, ఆయన ఎంత విద్యావంతుడు, అమిత్ షా గారు ఎంత విద్యావంతుడు, కేంద్ర మంత్రిలో ఉన్నాడు చాలా మంది ఎంత విద్యావంతులు, అందరినీ అట్లా విమర్శ ప్రతి ఒక్కరిని వస్తుంది. సో కాబట్టి కొంచెం ఆలోచించి మనం విమర్శ చేస్తున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి పదవులలో ఉన్న విషయంలో, ನೀವು ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి వాళ్ళ విషయంలో రియల్ ఎస్టేట్, ఇప్పుడు వారు చేసే జాబ్ కూడా రియల్ ఎస్టేట్ జాబే. అక్కడ కూర్చున్న మిత్రులు చేస్తున్నటువంటి చాలా మంది, ఇలా దేశంలో చాలా మంది, రాష్ట్రంలో చాలా మంది ఏమనంటే ఇలా రాజకీయాలు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వాళ్ళను మీరు బ్రోకర్లు అంటున్నారు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళనే. నేను బ్రోకర్ అనే పదాన్ని ఉపయోగించలేను, ఎందుకంటే అది తిట్టుపదం లాగా ఉంది కాబట్టి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కాదు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు తేడా ఏం లేదు. అన్ని పార్టీలలో రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బ్రోకర్లని లేకపోతే వాళ్ళు ఇట్లా అని కబ్జాదారులని అనలేము. కాబట్టి కొంచెం సమయానంతో మనం డిబేట్లో కూర్చున్నప్పుడు సబ్జెక్టుకు అనుగుణంగా మాట్లాడితే మంచిది. రేవంత్ రెడ్డి గారికి చదవచ్చా రాదా అనేటువంటిది ప్రజలు ఎందుకు వేసిండ్రు ఏందనేటువంటి ప్రజలు నిర్ణయించుకుంటారు. సో మోడీ గారికి చదవచ్చా రాదా అనేటువంటిది కూడా ప్రపంచానికి తెలుసు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా సమయంతో మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలను కేంద్ర ప్రభుత్వమే చెప్పాలా. ఈ కారణం చేత మేము అతనికి పర్మిషన్ ఇవ్వలేదు బయటికి పోవడానికి అనేది వాళ్ళే చెప్పాలి. లేదు అది కారణం సరైంది అని అంటే ప్రజలంతా ఒప్పుకుంటారు. సరైన కారణం కాదన్నప్పుడు విమర్శ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద వస్తుంది. సో అది అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే కదా. సో అదేవిధంగా ఇప్పుడు బీజేపీ నాయకులు అన్న విధంగా అంటే ఉన్న ప్రైమరీ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయండి, తర్వాతనే టూర్లు హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి, అప్పుడు కేంద్రం సహకరిస్తుందని అని చెప్తున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టుగా ఉంది. ఈ దేశం యొక్క విద్యా వ్యవస్థను, ఈ దేశం యొక్క స్వాతంత్రం నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థను
ఇప్పటిదాకా ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, లేకపోతే రకరకాల విద్యా సంస్థలను స్థాపన చేసి నడిపించి వాటిని ప్రపంచ స్థాయికి తీసుకుపోయింది కాంగ్రెస్ పాలనలో. మరి అట్లాంటి కాంగ్రెస్ పాలనకి ఇప్పుడు ఈయన వచ్చి కొత్తగా నేర్పాల్సిన అక్కర్లేదు. డెఫినెట్ గా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, హైయర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే. ప్రైమరీ ఎడ్యుకేషన్ కి సంబంధించి మేము ఇప్పుడు వారు కూడా అన్నారు కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఆయన నోటితో వచ్చింది కదా. గత ప్రభుత్వంలో కొన్ని గురుకులాలను వచ్చింది, దాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గా మారుద్దామని అనుకొని ఒక ప్రాసెస్ నడుస్తుంది. దాంట్లో అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం, నాకున్నటువంటి ఐడియా ప్రకారం, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నా కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంటే పిఎం శ్రీ కింద వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ సక్సెస్ స్కూల్స్ కు వెళ్తున్నాయి. అది సమయంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము దాన్ని వినియోగించుకుంటున్నది. అది ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఉపయోగించుకుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ లోను కూడా ఉపయోగించుకుంటుంది. అట్లా ఉపయోగించుకోకుండా ఏం లేదు. సో దేశం మొత్తం మీద ఒకసారి రిక్రూట్మెంట్ గురించి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్న వాళ్ళు ఇప్పటి వరకు మొత్తం కలిపి 2 కోట్లు కూడా ఇవ్వలే ఈ 12 ఏళ్లలో. కాబట్టి మమ్మల్ని విమర్శించే ముందు వాళ్ళను ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. ఈ ప్రొఫెసర్స్ దీనికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీలలో ఎన్నిట్లలో వేకెన్సీస్ ఉన్నాయనే కూడా వాళ్ళని ఒకసారి చూసుకోమంటున్నా. రైట్ వీరభద్ర గారు. రైట్ వెంకటస్వామి గారు, ఒకసారి మీ వాయిస్ కట్ అవుతుంది. వీరభద్ర గారు, రిక్రూట్మెంట్ నేను పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, రిక్రూట్మెంట్ చేస్తేనే, పర్టికులర్ గా విద్యా సంస్థలో రిక్రూట్మెంట్ జరిగితేనే, టీచర్స్ ఉంటేనే విద్యా వ్యవస్థ బాగుంటది. దాని విషయంలో మేము ఆల్రెడీ ఒక బిఎస్సి చేసినాం. తర్వాత కొన్ని గురుకులాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసినాము, హాస్టల్ సంబంధించినటువంటి వార్డెన్ సంబంధించిన రిక్రూట్మెంట్ చేసినాం. ఇవన్నీ కాక ఇప్పుడు ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ లో నోటిఫికేషన్స్ లో నేను పార్టీ వ్యక్తిగా ఉన్నప్పటికీ నేను యువతకు క్షమాపణ చెప్తున్నా. జాప్యం జరిగిన మాట వాస్తవం, జాప్యం జరగలేదని నేను అంటలేను. అది నేను కళ్ళు మూసుకొని గుడ్డిగా సమర్థిస్తే అది సమంజసం కాదు. నేను విద్యా వ్యవస్థలో ఉన్న జాప్యం జరిగింది. అది వెంటనే యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్ చేయడానికి టీజీపీఎస్సీ ప్రయత్నం చేస్తున్నది. దానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అతి త్వరలో యూనివర్సిటీ నుంచి మొదలుకొని, ప్రైమరీ నుంచి మొదలుకొని కేజీ టు పీజీ అన్ని రిక్రూట్మెంట్స్ మేము తప్పనిసరిగా వెంటనే చేస్తాం. అది కాకుండా బయట ఉద్యోగాలను కూడా రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తామని మీ ద్వారా ప్రజలకు, ప్రతిపక్ష మిత్రులకు కూడా తెలియజేస్తున్నాం. రైట్ వీరేంద్ర బాబు గారు. సో ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు బాధపడ్డట్టు అనిపిస్తున్నది. వారికి నేను చెప్పేది ఏంటంటే, సూటిగా ఇప్పుడు ఏదైతే విధానంగా ఇప్పుడే ఒక పేపర్లో కూడా చదవడం జరిగింది, న్యూయార్క్ లో ఆల్రెడీ మన తెలంగాణ డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డెలిగేట్స్ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ తో మీట్ అవుతారు. మీట్ అయ్యి సిఇఓస్ ఏవైతే కంపెనీ సిఇఓస్ ఉన్నారో, లేదా యూనివర్సిటీస్ ఏవైతే డైరెక్టర్స్ ఆర్ అదర్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే కెన్ కమ్ ఆన్ ద వీడియో కాన్ఫరెన్స్, రైట్? ఇప్పుడు ఒక సీఎం స్థాయిలో ఆయన పోలేకపోతున్నాడు అంటే ఎనీ లైక్ ఒక స్టేజ్ లో ఒక రిప్రజెంటేటివ్, ఒక స్టేట్ రిప్రజెంటేటివ్ హ్యాస్ సో మెనీ షెడ్యూల్స్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఏదో క్యాన్సల్ చేశారు, ఆయనను పోనీయట్లేదు, దిగ్బంధం చేశారు, దేశాల నుంచి బయటికి పోనీయకుండా దేశంలోనే ఉంచాలని ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నారు అనేది తప్పు. ఆ విధంగా ఏదైతే దాన్ని సృష్టిస్తున్నారో స్టోరీ, అది తప్పు అని చెప్తున్నాను. ఎందుకంటే కావాలని నెపం కేంద్రం పైన వేయడం తప్పది. మీరు వెళ్ళలేక మీ ఇంటర్నల్ ప్రాబ్లం తోటి ఇట్లా బీజేపీ పైతో ఇట్లా మాట్లాడితే అది ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది తప్ప. ఎందుకంటే రాజకీయం అనేది చాలా క్లియర్ గా చెప్పాలి. వారు ఆల్రెడీ చెప్పారు కాంగ్రెస్ నాయకులు, ఎక్కడ క్లారిటీ లేదు, కేంద్రము వారిని వెళ్ళొద్దని చెప్పడం కానీ అట్లాంటిది ఎక్కడ క్లారిటీ లేదు వారు చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా కేంద్రంపై ఈ విధంగా నెపం వేయడం తప్పు. కాబట్టి
అట్లా చేశారు కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ఏదో ఇంటర్నల్ ఏదో ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఐఎమ్ లండన్ నుంచి స్ట్రైట్ తెలంగాణ హైదరాబాద్కి వచ్చేస్తా అని చెప్పాల్సింది పోయి కేంద్రం నన్ను బయటికి పోనీయట్లేదు, నేను ఒక 6 డజన్ యూనివర్సిటీలను తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేపిచ్చేస్తాను, నేను ఇక్కడ ఈ రకంగా డెవలప్మెంట్ చేస్తామని చేద్దాం అనుకున్నా, కానీ కేంద్రం అడ్డం పడ్డదు. ఇటువంటి బేకార్ మాటలు మాట్లాడొద్దనే నేను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఇండివిజువల్ గా ఒక సీఎం స్థాయిని ఆ విధంగా మాట్లాడాలని నాకు ఎటువంటి ఉద్దేశం వీరేందర్ గారు కానీ వీరేందర్ గారు ఆయన బేకారుగా మాట్లాడినంటే మీరు కూడా అట్లనే మాట్లాడకూడదు కదా. అది ఒక ఒకవేళ సీఎం ఆయన- స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే ఆయన మాట్లాడితే మనం కూడా అట్లే మాట్లాడితే మనకు ఆయనకు తేడా ఉంటుంది ఇప్పుడు మరి. మీరు ఇప్పుడే చెప్పినారు మీరు ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వీ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద స్టేట్ లెవెల్, కంట్రీ లెవెల్ కదా. అటువంటిది కూడా అంత గుడ్డిగా ప్రజలని నమ్మే విధానంగా ఈ కేంద్రం నన్ను పోవద్దన్నది లండన్, మరి పోవద్దని అంటే లండన్ గా పోనీయారు కదా, అమెరికాకి ఎందుకు పోనీయారు? నేను లండన్కి ఎందుకు పోయినా, మరి లండన్ కూడా పోనీకపోతుండే కదా. అదేలా నువ్వు ఇండియాలో ఉంటే నేను లండన్ పోయేది ఉంది, అమెరికా పోయేది ఉంది అంటే రెండు ఆపేసారంటే అదే నమ్మొచ్చు. నువ్వు ఆల్రెడీ లండన్ పోయినావు, లండన్ నుంచి అమెరికా పోనీయకుండా అక్కడ లండన్ లో అక్కడ ఎంబసీ దగ్గర మన వాళ్ళు అడ్డం ఉండి నేను నీ ఫ్లైట్ ఆపినారు. అరే ఈ విధంగా చెప్తే ఎవరైనా నమ్ముతారా సార్? చెప్పండి చెప్పండి సార్, మీరు చెప్పండి. సో ఈ విధంగా గేమ్స్ ఆడవద్దు. నేను అనేది ఈ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల మధ్యన వీరేందర్ గారు వారే పోతారు. వీరేందర్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిజంగానే అడుకుందా లేకపోతే కారణం ఏంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తే తప్ప దాని మీద మనం చర్చించకూడదు అని చెప్పిన నేను. అదే చెప్తున్నా మీకు, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా డిబేట్ స్టార్ట్ అయ్యే నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాను. నేను అసలు అలాంటిది ఏమైనా ఉందా అని కూడా కనుక్కున్నాను నేను. సో దానికోసమనే ఈ విధంగా ప్రాబ్లమ్ ప్రజల మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ తీసుకురావటము. మీరు ఎంతవరకు మీరు తెలంగాణ డెవలప్మెంట్ కోసము తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టర్ ని డెవలప్మెంట్ చేయడం ఫోకస్ చేస్తున్నారు, చేయండి. మీరు ఆల్రెడీ మేము ఇందాకే చెప్పాను, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీస్ లో ఉన్న ఎంపీలందరూ నెలలో ఒక్కసారి యూనివర్సిటీ విజిట్ చేయాలి, అక్కడ లోట్లు తెలుసుకోవాలి, అక్కడ డెవలప్మెంట్స్ నీట్ ఫండ్స్ ఏమో తెలుసుకోవాలి. దాన్ని ఆహ్వానిద్దాం. వీరేందర్ గారు మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ ఎంపీలందరూ అక్కడక్కడ వాళ్ళ యూనివర్సిటీస్ పోవాలనేటువంటి నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే 12 ఏళ్ళు పట్టిందా సార్? 12 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా యూనివర్సిటీస్? అది ఎందుకు వచ్చింది అది కూడా చెప్తారు సార్. అంటే రాష్ట్రాలపైన నమ్మకం వదిలేస్తే ఈ విధంగా ఆశ్చర్యకరం. కనీసం 12 ఏళ్ల తర్వాత గుర్తొచ్చినందుకు సంతోషిస్తున్నా నేను. ఆలోచన రావడానికి 12 పట్టడం అనేటువంటి ఒక్క సెకండ్ ఆగండి. వీరేంద్ర బాబు గారు, ఇప్పుడు కేంద్రం రాష్ట్రం రాజకీయపూర్లో ఎవరు ఓడినా నష్టపోయేది మాత్రం తెలంగాణ ప్రయోజనాలే కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇందాక వారు అడిగినట్టు 12 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారికి యూనివర్సిటీలు గుర్తుకొచ్చాయంటే ఎస్ సార్, డెఫినెట్లీ, బికాస్ ఆల్ దీస్ డేస్ వి ట్రస్టెడ్ దిస్ లోకల్ గవర్నమెంట్స్. కానీ ఏమవుతుందంటే అక్కడ కాక్రోచులు విపరీతంగా ఏ విధంగా కాక్రోచులు తయారవుతున్నాయో, దేశ వ్యతిరేక శక్తులు తయారవుతున్నాయో, ఆ దేశ వ్యతిరేక శక్తులు మన యూనివర్సిటీలో ఏ విధంగా తయారవుతున్నారు, ఏ విధంగా తయారయ్యి వాటి దేశానికి ఏ విధంగా ముప్పు తెచ్చే విధానంగా తయారవుతున్నాయో ఆ యూనివర్సిటీలలో పోయి ఈ విధంగా అది కూడా క్రాస్ చెక్ చేస్తారు సార్. ఒకటే ఎడ్యుకేషన్ కాదు, అక్కడ ఉన్న దాదాపు 20 రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా గవర్నమెంట్స్ ఉన్నాయి. Don't degrade yourself, వీరేంద్ర భాయ్. Don't degrade yourself because more than 20 states లలో మీ గవర్నమెంట్స్, ప్రత్యక్ష గవర్నమెంట్స్ ఉన్నాయి మిత్రమా. మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకుంటున్నారు, మీ గవర్నమెంట్స్ మీరే డిగ్రేడ్ చేసుకుంటున్నారు. మీరు ఎవరినో అర్థపోయి మీరే బొంతలో పడుతున్నారు. 20 రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో, పెద్ద రాష్ట్రాలలో కూడా మీ గవర్నమెంట్స్ గత 10 సంవత్సరాలుగా ఉన్నాయి. ఆ గవర్నమెంట్స్ మీరు తప్పుపడుతున్నారు, వాళ్ళ మీద విశ్వసనీయత లేదని చెప్తున్నారు, మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకుంటున్నారు.
డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. డోంట్ I'm డిగ్రేడ్ not యువర్ సెల్ఫ్. degrading myself. I'm telling you, JNU Yeah, yeah. University, which is in It is the degradation JNU of the University state. లో Degradation of the state governments No, is no, nothing no, but it is not at all of the that. Is what I Bharatiya am Janata Party exactly what and I your am సార్ telling. వన్ బై వన్ ఎవరైనా ఒకరు వన్ బై వన్ మాట్లాడండి. రైట్ వీరస్వామి గారు మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి నేనా? రైట్ వీరేంద్ర బాబు గారు మీరు కంటిన్యూ మాట్లాడుతున్నా. చేయండి. అయితే ఇప్పుడు వారు అంటున్నారు డిగ్రేడ్ సార్, ఇట్ ఈస్ నాట్ డిగ్రేడింగ్, ఇట్ ఈస్ అన్ ఇన్స్పెక్షన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీస్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ developing the nationality at the university level, because all these days అక్కడ లెక్చరర్స్ ఏ విధంగా ఉన్నారు, మరి విద్యార్థులు ఎందుకు తప్పుదో దేశ వ్యతిరేక శక్తులు తయారవుతున్నారు. సార్ మాట్లాడు, ఒక్కొక్క యూనివర్సిటీలో దేశ వ్యతిరేక శక్తులు ఏ విధంగా తయారవుతున్నాయి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొనే ముందలు సాగుతున్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, యూనివర్సిటీలో మరి ఏ విధంగా కుట్రలు సాగుతున్నాయి అవి కూడా తెలుసుకోవడానికి, అట్లాగే వారి అభివృద్ధి వాళ్ళకి కనువిప్పు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్క ఎంపీ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. మరి ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చారు కల్లా మరి రేవంత్ రెడ్డి గారు మరి అదే మీరు ఇందాక మీరు హర్ట్ అయినారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వారు నిజంగా మరి విద్యార్థుల అభివృద్ధి కోసము, విద్యార్థులు ఎంతో మంది వాళ్ళ పై చదువుకోవడానికి కోసం కానీ బయట వెళ్ళడానికి కోసం కానీ వాళ్ళ సర్టిఫికేట్లు ఆగిపోయినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ స్టూడెంట్ స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మరి అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది ఎప్పుడు ఇస్తారు? సో ఇట్లాంటి యువతరానికి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఎప్పుడు త్వరలో ఇది చేస్తారని మరి కోరుతున్నాము. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో అందరు తెలిసిపోయింది, ఇంకా ఈ ఎన్ని రోజులు నడిచే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు లేదు కాబట్టి ఎవరు బిచానా వారు చదువుకోవాలి, ఎవరు పెట్టుబడి ఎంతెంత పెట్టినారో ముందర పెట్టుబడి తీసుకొని దానికి 10 అంతలు జోబులో వేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతుంది. కాబట్టి ఆల్రెడీ ప్రజలని ఉంటున్న ఇళ్లను కూడా ఖాళీ చేయించి 22 ఏళ్ళు పెట్టి ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటున్నారు, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్సులు పెంచుతామంటున్నారు. మరి ఈ విధంగా ప్రజలని సాఫీగా ప్రజలను ఎప్పుడు ఒక మంచి ఆలోచనలతో ఉండనివ్వకుండా, పండుగ అనకుండా పబ్బం అనకుండా అనేక రకంగా జీవోలు ఇష్యూ చేస్తూ తెలంగాణని కుంపట్లో పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారు, సాగనిస్తారని ఆలోచిస్తామండి. రైట్ వెంకటస్వామి గారు కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక చర్యలను మేము తీసుకుంటున్నాము. ఆకునూరు మురళీ గారు అని ఒక ఆయన చేస్తే ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చినాడు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఒక నావెల్ ఐడియా తోటి ముందుకు వచ్చినాము. అట్లాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము. సరే, వాగ్దానాల విషయానికి వచ్చినట్టయితే అంటే ఆల్రెడీ మేము ఇస్తున్నటువంటి వాగ్దానాలు సన్న బియ్యం నుంచి మొదలుకొని ఫ్రీ ఎలక్ట్రిసిటీ వరకు మేము ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాము. నేను ఇందాకనే చెప్పిన ఉద్యోగాల విషయంలో కొన్ని వరకు పూర్తి చేసినప్పటికీ ఇంకా మిగతా నోటిఫికేషన్స్ జాప్యం జరిగింది. త్వరలో ఈ నెల, అంటే నేను అన్నట్టు వారు అడుగుతున్నారు కదా ఎప్పుడు అని అడుగుతున్నారు కదా, ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకే ఎక్కువ నోటిఫికేషన్స్, మాక్సిమం నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. వారు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి వారు స్పష్టంగా చెప్పకపోయినా స్కాలర్షిప్స్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం అనేటువంటిది కొంతమంది విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నది. దాన్ని కూడా త్వరలో పరిష్కరించేటువంటి దానికోసమని దాంట్లో కొన్ని నియమాలను తీసుకొచ్చినారు. దాంట్లో కొన్ని అప్పీల్స్ వచ్చినాయి మేనేజ్మెంట్స్ నుంచి, అది ప్రైవేట్ మేనేజ్మెంట్స్ నుంచి కొన్ని అప్పీల్స్ వచ్చినాయి. దీంట్లో ఇవి మాకు ఇబ్బందికరమైనటువంటి వచ్చినాయి. దాని పరిశీలన జరుగుతుంది. కాబట్టి అది ఒకసారి నార్మ్స్ ఫర్ ది రియంబర్స్మెంట్ వచ్చినాయి అంటే ఇమ్మీడియట్ గా రియంబర్స్మెంట్ అమౌంట్స్ కూడా రిలీజ్ అవుతాయి. విద్యార్థులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. ఎవరికైనా, మాకైనా మీకైనా ఎవరికైనా యూత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేశ అభివృద్ధికి వెన్నెముకనే యూత్. కాబట్టి యూత్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలను అయితే మా మీద, అంటే నేను ప్రతి విమర్శ చేయదలుచుకోలేదు, కానీ మా మీద విమర్శ చేసే ముందు కూడా వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినారు. ఆ వాగ్దానాలలో వాళ్ళు ఎంత మేరకు ముందుకెళ్ళినారు అనేటువంటి దాన్ని వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని మాత్రం నేను వారిని సూచిస్తున్నా. ఆ దిశగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షాల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం
ప్రజా సంక్షేమం కోసం, సుపరిపాలన కోసం ఏ విధమైనటువంటి సూచనలు వచ్చినా, అది బీజేపీ నుంచి వచ్చినా, బీఆర్ఎస్ నుంచి వచ్చినా, ఇంకా వేరే పార్టీ చిక్క పార్టీ నుంచి వచ్చినా, లేదా ప్రజా సంఘాల నుంచి వచ్చినా, మీడియా నుంచి వచ్చినా మేము సాధారణంగా స్వీకరిస్తామని ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రకటించున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, పార్టీ ప్రతినిధిగా చెప్తున్నా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నా, నేను ఆల్ ఇండియా ఓబీసీ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నా, నేను కీలకమైనటువంటి పదవులలో నేను ఉన్నాను, పార్టీ పరంగా ఉన్నాను, ప్రభుత్వ పరంగా లేకపోయినా పార్టీ పరంగా ఉన్నాను. కాబట్టి మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఏవైతే ఇప్పుడు మీరు 2A గురించి జరిగిన పొరపాటును సరిదిద్దినాం. అది నిన్నటి నుంచే మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. పొరపాటు జరిగిన దానికి చింతిస్తూనే దాన్ని ఇమ్మీడియట్ గా సరి చేసినాం, దాన్ని ముందుకు వెళ్తున్నాం. అంతేకాని ఉట్టి ఆరోపణలు అంటే వేగ్గా ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలనేటువంటి బటగాసి మీదేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. సద్విమర్శ ఉండాలా, దానికి సంబంధించి ఆధారాలు ఉండాలా, విమర్శలో లేకపోతే ఆరోపణలకు ఆధారాలు ఉండాలా. ఆ ఆధారాలను నిరూపించినప్పుడు డెఫినెట్ గా ప్రజలు శిక్షిస్తారు. రేపు 2 సంవత్సరాలు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు మా చేతిలో ఉంది. తర్వాత రాజేవుడో రాకాసేవుడో అనేటువంటిది మీరు అంటున్నారు, మేమంటున్నాం. బట్ వీఆర్ కాన్ఫిడెంట్, యు ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. మేము అధికారం వస్తామని మీరు అంటున్నాం, మేము తిరిగి అధికారం వస్తామని మేము అంటున్నాం. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి వ్యూహాలు వాళ్ళవి, రాజకీయ ఎత్తుగడలు ఎవరి వాళ్ళవి. కానీ అల్టిమేట్ గా ఇది ప్రజలకు సంక్షేమానికి మన వ్యూహాలు ఎట్లున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని నిధులను మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెంకటస్వామి గారు ఒక సెకండ్. సో రేవంత్ రెడ్డి గారేమో మేము కేంద్రంతో సఖ్యత ఉన్న టైంలో ఇలా చేయడం సరికాదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇటేమో సఖ్యత ఉన్న టైంలో ఇటు కేంద్రం ఏమో రేవంత్ రెడ్డి గారి టూర్ను అనుమతికి నిరాకరించడం. సో ఇది అంటే తెలంగాణ ప్రయోజనాలకు ఇది దెబ్బతీసే అవకాశం అంటారా? డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసము ముఖ్యమంత్రి గారు టూర్ పెట్టుకున్నప్పుడు ఆయన ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి దానికి సంబంధించిన సంపూర్ణమైన సమాచారం ఇచ్చి ఉంటారు. ఇవ్వలేదని నేను అనుకోవడం లేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వదిలిపోతున్నప్పుడు, అందులో విదేశాలకు వెళ్తున్నప్పుడు సంపూర్ణమైనటువంటి సమాచారము, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు సంపూర్ణ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వమే దీని అన్నింటినీ జాగ్రత్తలు తీసుకుంటది. అక్కడికి పోయిన తర్వాత రాష్ట్రాలకు ఆయన చెప్పినట్టుగా ఎవరికి తెలుసు అక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ అని అంటే మోడీ గారిని చూస్తారు, నిన్ను రేవంత్ రెడ్డి గారిని చూడరు. సో మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులు, అంబాసిడర్స్, వాళ్ళు ఉన్నటువంటి విదేశాంగకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు డీల్ చేస్తారు. కాబట్టి వీళ్ళకు సంపూర్ణ సమాచారం వారు అందించి ఉంటారు. అందించి ఉంచిన తర్వాత సగం డూరు అంటే ఈ యూకేకి వెళ్ళిన తర్వాత యూకే నుంచి యుఎస్కి వెళ్ళడానికి అభ్యంతరం ఏమొచ్చింది? అది రాజకీయ కారణం అనేటువంటిది ఆరోపణ తొందరపడి చేయకూడదు. ఎందుకంటే అది భద్రతా పరమైనది కావచ్చు, లేకపోతే ఆ దేశానికి సంబంధించినటువంటి అబ్లిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విదేశాంగ శాఖ యొక్క పరిధిలో ఉంటాయి. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంటాయి. మనం తొందరపడి ప్రతి విమర్శలకు దిగకుండా దాని ఏదో తేటతెల్లం చేసుకొని మరి ఈ సఖ్యతను రైట్ సార్ వెంకటస్వామి గారు, ఈ సఖ్యతను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందంటారా, లేదంటే మన వైఖరి ఏమైనా మారే ఛాన్స్ ఉందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సఖ్యత అనేటువంటిది అనివార్యం అండి. కేంద్రము ఇప్పుడు పార్టీలు ఎన్నెన్ని ఉండొచ్చండి. ప్రభుత్వంకి వచ్చిన తర్వాత కేంద్రము రాష్ట్రము పార్టీలు వేరుగా ఉండొచ్చు. పార్టీ రాజకీయాలు బయట మాట్లాడుకుంటాం, కానీ ఆన్ డయాస్ ఏదైతే కేంద్రం ఉన్నదో, ఇప్పుడు కేంద్రం మొన్న అమిత్ షా గారు వచ్చినారు, చెన్నైలో మీటింగ్ పెట్టినారు, అందరు ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళినారు. ఏ బేస్లో వెళ్ళినారండి? దేశం అంటే పరిపాలనలో అందరూ ఒకటే, పార్టీలు లేవు అక్కడ పోయి పార్టీలు మాట్లాడడానికి లేదు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రతినిధిగా మాట్లాడాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలకు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్పిరిట్ ఏదైతే ఉందో, ఫెడరల్ స్పిరిట్ లో కేంద్రం రాష్ట్రం ఊకెత్త అనుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ విమర్శ చేసుకోవడం, రాజకీయ విమర్శ చేసుకోవడం సమంజసం కానే కాదు. వీరేంద్ర బాబు గారు, సో మీరు ఈ పరిణామం వల్ల మీరు తెలంగాణలో రాబోయే ఎన్నికల తర్వాత అధికారంలోకి రావాలి, అక్కడ బాగా వేయాలని చూస్తున్న మీ కేంద్రంకి
సో ఈ పరిణామం వల్ల వచ్చే ఎన్నికల్లో మీకు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం అని మీరు భావిస్తున్నారా? ఫైనల్ ఇప్పుడు చూడండి. early చూడండి ఒక విషయము, సీఎం టూర్ ని క్యాన్సిల్ చేసి మాకు దాంట్లో పొలిటికల్ మైలేజ్ రావాలనేసి ఇట్స్ లైక్ మీనింగ్లెస్. అటువంటిది ఏమి ఉండదు దాంట్లో. ఇప్పుడు వారు అన్నట్టుగా పై స్థాయిలో ఏమన్నా పొలిటికల్ గ్రౌండ్స్ కాదు, పొలిటికల్ గ్రౌండ్స్ ఆయన టూర్ కి ఎటువంటిది ఏమి ఎఫెక్ట్ ఉండదు, దాంతో ప్రజలకి ఏం మెసేజ్ పోదు. నిజంగా ఆయన లండన్ నుంచి యుఎస్ కి వెళ్తుంటే కేంద్రం నుంచి ఏమైనా అనుమతులు నిరాకరించారా అనే ఒక క్వశ్చన్ కోణలు చూస్తే అది ఇంతవరకు ఏ సమాచారం లేదు, ఎవ్వరికి ఆ సమాచారం లేదు. కాబట్టి అటువంటిది ఏమైనా ఉంటే అది ఏ బేసిస్ లో ఎందుకు ఇచ్చారని కూడా కేంద్రం క్లారిటీ ఇస్తుంది. అట్లాగే వారు ఏ విధంగా అయితే లండన్ లో కొన్ని కార్యక్రమాలు అటెండ్ చేసుకుంటూ వివాహ కార్యక్రమాలు ఏవో సంథింగ్ పర్సనల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఆ పర్సనల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని యుఎస్ కు వెళ్ళే దారి ఈ పరిణామం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి మనము ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ తెలంగాణకి రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ లేకపోతే తెలంగాణలో బీజేపీ పవర్ రావడం అనేది ఈ దీంట్లో ఎటువంటి ఏం రిలేషన్ లేదు. కాబట్టి ఒకటే, మేము తెలంగాణ ప్రజలందరూ చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే ఏం చేసింది 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ కి 3 అవకాశం ఇచ్చి 2.5 సంవత్సరాలే 10 సంవత్సరాల సినిమా కన్నా ఎక్కువ సినిమా చూపించేసినారు. ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు, ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితిలో రియలీ ద రోడ్స్ అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ఏ విధంగా డెవలప్మెంట్స్ లేదు, యువతకి ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు, అట్లాగే గ్లోబల్ గా ఏ విధంగా ఇబ్బందులు చూస్తున్నారు. కాబట్టి అందులో తెలంగాణ మరి ఏ విధంగా అటు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ ఇటు యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ అట్లాగే స్టార్టప్స్ కానీ వీటన్నిటి కూడా ఫెసిలిటీ కేంద్రం చేస్తున్నా కూడా ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అట్లాగే నిరుద్యోగ వృత్తి అనేది యువతకు ఇస్తే ఏమన్నా కొంచెం చేసుకుంటారు, అది ఇవ్వట్లేదు. మరి మహిళలకి కావాల్సిన ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిలో కూడా షేర్ అనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి వీళ్ళకి నిధులు లేకనా అప్పులు చేసుకుంటున్నారు కదా, ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి అనే పెద్ద ప్రశ్నగా తయారైంది. ఆ నిధులు Right. సరైన సిస్టమేటిక్ పెడితే బాగుంటుంది. కానీ ఢిల్లీ ట్యాక్సులు కట్టడం వలన తెలంగాణ చాలా ఇబ్బందులు పడుతుందని తెలియజేసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి వెంకటస్వామి గారికి, రామ్మూర్తి గారికి, వీరేంద్రబాబు గారికి ధన్యవాదాలు సార్. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.